యథార్థతను బట్టి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? పట్టుకో యేసయ్య పాదాలు. నీ భూమి లాక్కున్నారా? నీ స్థలాన్ని ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ నువ్వే మమ్మల్ని ఆక్రమించావు దౌర్జన్యం చేస్తారు నీ మీద. రౌడీల్ని పంపించి, వాళ్ళని పంపించి, వీళ్ళు పంపించి ఇబ్బందులు పెడతారా నిన్ను? నీది కాంది నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు. అది నీదంటావా లీగల్గా నీవు అనుభవించలేక, నీది కాంది దౌర్జన్యం చేతనో, బలత్కారం చేతనో, మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా? జాగ్రత్త సుమా. నీ దగ్గర నుండి దేవుడు 10 అంతలు లాగేస్తాడు ఒక రోజున. నీకు అర్థం కావట్లే ఆ విషయం. ఆక్రమణలు ఉన్నాయి, అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా? రాంగ్ లెక్కలు రాస్తున్నావా? జరిగిన ఖర్చు ఒకటి అయితే దానికి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా? వచ్చినట్టే పోద్దు. నువ్వు ఎవరి దగ్గర లాగావో వాళ్ళకి దేవుడు ఇంకో రీతిలో ఇచ్చేస్తాడు. కానీ నీ దగ్గర వచ్చినట్టు మరలా నిలబడేవి కాదు. అవి నీకు ఆశీర్వాదకరం కా. అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి. కష్టపడి పనిచేయండి, న్యాయంగా ఉండండి. న్యాయంగా